ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సప్తమాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు జనరల్గా మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి వాటికి మీరు ఇప్పుడు చేసేటటువంటి వాటికి మార్పులు మీరే ప్రత్యక్షంగా గమనిస్తారు. అంటే ఆలోచన విధానం చాలా మారుతుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికిలోనే అష్టమ స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా జన్మరాశిలోనే సంచరించేటప్పుడు క్రియేటివిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. ఆలోచనలు సాధారణంగా కాకుండా ఉన్నతమైనటువంటివిగా మారుతూ ఉంటాయి. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు ఆర్థికంగా ఖర్చులు తగ్గించుకోవాలి. కానీ ఈ గ్రహాలన్నీ రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఫలితాలన్నీ దాదాపుగా దగ్గర దాకా వస్తున్నాయి కానీ చేతికి అందట్లేదే అనేటటువంటి భావన కూడా కొంతమందిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు ఉచ్చ స్థానంలోకి ప్రవేశించాడో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగ సంస్థలతోటి, వ్యాపార సంస్థలతోటి, పై అధికారుల యొక్క పీడింపులతోటి, పై అధికారుల యొక్క వేధింపులతోటి నలిగిపోయినటువంటి వారికి కూడా చాలా పెద్ద ఉపశమనం లభిస్తుంది అని చెప్పాలి. అంటే ఏదో తెలియనటువంటి ఒక స్వతంత్ర భావం అనేటటువంటిది ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతుంది. అంటే ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చాలా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. మరి కుంభరాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కుంభరాశి వారికి ఈ 10 రోజులు కూడా భవిష్యత్తు యొక్క దిశను మార్చేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి ఉదయం 11 అంటే ఫిబ్రవరి పొద్దున ఉదయం అంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు కెరియర్ వైజ్గా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్వల్పమైన ఒత్తిడి పెరుగుతుంది. సీనియర్లతో మాట్లాడేటటువంటి మాటల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు ఎంతో కష్టపడితేనే గుర్తింపు లభిస్తుంది. అంటే మీరు ఎంత బాగా కష్టపడినప్పటికీ ఏదైనా ఒక చిన్న పొరపాటు కనుక మీ వలన జరిగితే దానినే ఎక్కువగా హైలైట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోండి. ఇక్కడ మీరు శనివారం రోజున నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు.